విశాలమైన రహదారులు, భారీ భవంతులు, ప్రపంచ దేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడే సౌదీ అరేబియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ అరబ్ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసినా మునిగిపోయిన ఇల్లు, నీటిపై తేలియాడుతున్న కార్లే కనిపిస్తున్నాయి. ఈ నెల 6-7 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలతో సౌదీ అరేబియా అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన కుంభవృష్టితో జనజీవనం అస్తవ్యస్తమైంది. సౌదీలో ముఖ్య నగరాలైన మక్కా, మదీనా, జడ్డాతో పాటు గవర్నర్పేట్లోని పలు ప్రాంతాల్లో వడగళ్లు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా నగరాల్లోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. ముస్లింల పవిత్ర నగరమైన మక్కాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంచెత్తడంతో అక్కడికి వచ్చే భక్తులు అల్లాడుతున్నారు. వందల సంఖ్యలో కార్లు కొట్టుకుపోవడంతో తిరిగి వెళ్లేందుకు మార్గం లేక అక్కడే చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వరద భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు సౌదీలో మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. తాజా వెదర్ రిపోర్ట్తో సౌదీ అరేబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న 2 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. వరద పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మరిన్ని రెస్క్యూ టీములను సిద్ధం చేసింది. Papatango, standby Gitol Gabi, we cannot move on the NTULDs from अब लोगों ने दिया बोलना ये किसका मारी है अभी पूरे नीचे उतरेगा